హలో, నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను. నువ్వు చెప్పి సగం వినపట్లేదు. టైం అంతా నీ మొహం చూడటమే సరిపోతుంది. సో డెమో చూశారు కదా, ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. అందుకోసమే ముందుగానే క్రియేట్ చేసి డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. టెలిగ్రామ్లో చూడండి, టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. కైన్మాస్టర్కి సంబంధించిన ప్రో లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ లింక్ని చివరి 4 పోస్టుల్లో టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. కైన్మాస్టర్ ప్రో లేటెస్ట్ వెర్షన్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 4 పోస్టుల్లో ఉంటుంది, చివరి 4 పోస్టుల్లో. అండ్ వచ్చేసి మనకి టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని మెటీరియల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ వాడితే ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంటుంది, క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. న్యూ వెర్షన్ వాడితే న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ ప్లస్ చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఏ వెర్షన్ అయినా అది క్లిక్ చేయండి. మీరు ఓల్డ్ వెర్షన్ వాడితే లాస్ట్కి వెళ్తే ల్యాండ్స్కేప్లో ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. న్యూ వెర్షన్ వాడితే టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ ఆగస్ట్ 15 బై మహీటెక్ ఇన్ఫో అని ఇక్కడికి క్లిక్ చేయండి. క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉంటే మీకు ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవ్వాలి. ఓకేనా? సో ఇంపోర్ట్ కొట్టాను, ప్రాజెక్ట్స్ అన్నీ మనకి ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు డౌన్లోడ్ అవ్వకుండా స్క్రీన్ మీద ఎఫెక్ట్స్ చూపించి డౌన్లోడ్ అవ్వాలని టాప్లో చూపిస్తే టాప్లో డౌన్లోడ్ అవ్వాలని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏది కనిపించదు, ఏది సెట్ అయి ఉండదు. ఇక్కడ నుంచి మీకు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా చూపిస్తాను, ప్రతి పని కూడా. ఓకే, మీరు ఇక్కడ బ్లాక్ టెంప్లెట్ ఉంటుంది, ఓకేనా, ఇంక్ స్ప్లెక్టర్ది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. అప్లై అయిపోతుంది. మళ్ళీ సెకండ్ క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. మళ్ళీ మూడవది క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఇలా ఇక్కడ కంప్లీట్గా మీకు కనబడుతున్న ప్రతి టెంప్లెట్ని క్లిక్ చేయటం, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయటం. ఓకేనా? ఇలా క్లిక్ చేస్తూ నేను బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేస్తున్నాను. బ్లెండింగ్ స్క్రీన్ ఓకే, అప్లై అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ వైట్ ఇమేజ్ ఉంది, ఇది వదిలేసేయండి. ఇక్కడ బ్లాక్ ఇమేజ్ ఉంది, ఇది క్లిక్ చేయండి. పైన రీప్లేస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఫొటోస్ పెట్టాలి. ఇప్పుడు నా మీడియా బ్రౌజర్లో నేను ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. ఫొటోస్ని మీరు ఇక్కడికి సెలెక్ట్ చేసుకునే ముందు ఒక చిన్న పని చేయండి. ఫోటోని 9:16 రేషియోలో క్రాప్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. క్రాప్ చేయడం మీకు తెలియకపోతే దానికి సంబంధించిన స్పెషల్ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక దాన్ని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఇలా మీరు ఇక్కడున్న 3 ఇమేజెస్కి అంటే 5 ఇమేజెస్కి కంప్లీట్గా ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ని ఈ వైట్ మీ ఫోటోతో రీప్లేస్ చేయండి. ఫస్ట్ నేను రీప్లేస్ చేస్తున్నాను చూడండి. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ నేను మీకోసం తీసుకొచ్చి అప్లోడ్ చేస్తాను. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టేయండి. ఫొటోస్ పెట్టేసాం, టెంప్లెట్ని యాక్టివేట్ చేసేసాం, ఎఫెక్ట్స్ కూడా అవే వచ్చేసాయి. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి, ఇక్కడికి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క బ్లాక్ షాడోని తీసుకొని టాప్లో ఇలా పెట్టి కింద పట్టుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి దీన్ని కిందకని కొంచెం మిడిల్లోకి డ్రాగ్ చేయండి. చేశారు కదా? ఇప్పుడు ఈ బ్లాక్ ఇమేజ్ షాడోని పట్టుకొని వీడియో చివరి వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్కి వచ్చేయండి. వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేస్తే మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయిపోతుంది. సో దీన్ని చివరి పట్టుకొని ఈ యొక్క వైట్ ఇమేజ్ లాస్ట్ వరకు రండి. 5.4 సెకండ్ల దగ్గరకు వచ్చి చివరికి వచ్చేసి ఫోటో స్టార్టింగ్కి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ని క్లిక్ చేస్తే స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. స్ప్లిట్ అయింది కదండి. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వచ్చి లాస్ట్కి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఈ వీడియో బ్లాక్ ఫైల్ ఉంటుంది కదా, న్యూ ప్రాజెక్ట్ 190 అని బ్లాక్ ఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి లిరిక్స్ వస్తాయి. లిరిక్స్ అయిపోయిన తర్వాత బీట్ మార్క్ మ్యూజిక్ ప్లే అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి రావాలి, లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ట్రెండింగ్ హార్ట్ పార్టికల్స్ ఇంతకుముందు చాలా వీడియోస్లో ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి ఈ యొక్క హార్ట్ పార్టికల్స్ది. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది పక్కన వైట్ బాక్స్, అప్లై అయిపోయింది కదా. మళ్ళీ ఇదే క్లిక్ చేసి టెంప్లెట్ని కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులో మీకు స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. అప్లై చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. సో చూడండి, మనకి హార్ట్ పార్టికల్స్తో లిరిక్స్ ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫోటోకి ఇలా ప్లే అవుతాయి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. టెంప్లెట్ కానీ మ్యూజిక్ కానీ మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూశారు, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చూశారు కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 mbps, సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.